హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను శైలు. నేను ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నానండి. ఈ స్టైల్లో ఒకసారి తోటకూర ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా తోటకూరని సన్నగా కట్ చేసుకుని 4 to 5 టైమ్స్ అయినా సరే బాగా వాష్ చేసుకోవాలి. ఈ తోటకూరలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక 6 పచ్చిమిర్చి అలాగే ఒక అంగుళం అల్లం కూడా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుని తెచ్చుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వేయడం వల్ల తోటకూర ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది తోటకూరని ఉడికించి కూడా వాటర్ తీసేసి పిండేసి వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా ఆకుకూరనే వేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయండి. తోటకూర అయితే బాగా ఫ్రై అయ్యి కలర్ మారే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే వేడిగా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీనికి పల్లి కారం కానీ నువ్వుల కారం కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.